వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన మొట్టమొదటిసారిగా ఆయన తెలంగాణ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వరంగల్ ప్రాంతాన్ని, పోరుగల్లుని ఆయన సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొదటిసారిగా ఓరుగల్లు వస్తున్నటువంటి నేపథ్యంలో పోరాటాల గడ్డ, పోరుగల్లుగా పిలుస్తున్నటువంటి వరంగల్ రావడంపై సర్వత్రా బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గుజ్జుల దానికి సంబంధించి స్పందించారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. వరంగల్ అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ వస్తున్నట్లు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వరంగల్ ఓరుగల్ పోరాటాల గడ్డ పైన కూడా అడుగు పెడుతున్న నేపథ్యంలోని కూడా బీజేపీ శ్రేణులంతా కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే ఓరుగల్ జిల్లా పోరుగల్లులో కూడా బీజేపీ బీజాలు నాటడానికి కూడా భారత ప్రధాని కూడా ఇవాళ ఓసిటీ అజింజాయ్ మిల్లు గ్రౌండ్ లో కూడా భారీ ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇప్పటి నుంచి కార్యకర్తలను కావచ్చు, ప్రజలను కావచ్చు, లేకపోతే బీజేపీ శ్రేణులను కావచ్చు కూడా మొత్తానికైతే బహిరంగ సభకు కూడా పూర్తిగా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి నరేంద్ర మోడీ రాకతోను కూడా రేపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా రేపు శంకుస్థాపన చేయనున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఎన్ని రోజుల కోరిక కూడా ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో కూడా నరేంద్ర మోడీ భారత ప్రధాని చేతుల మీదకి కూడా శంకుస్థాపన చేయనున్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే కూడా మొత్తానికైతే టెక్స్టైల్ పార్క్ కూడా అంటే అందరికీ కూడా వృత్తిపరంగా ఉన్న టెక్స్టైల్ పార్కు దరిదాపుగా అక్కడ సేకరించి కూడా కేంద్రం పై టెక్స్టైల్ పార్కులను సందర్శించి అక్కడ విధి విధానాలను కూడా వర్క్ విధానాలు కూడా చూసి కూడా భారత ప్రధాని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్ని టెక్స్టైల్ పార్క్ కు కూడా ఎన్ని నిధులు కేటాయిస్తా ఉన్నాయో మొత్తానికైతే ఇవాళ భారత ప్రధాని కూడా ఒక ప్రసంగం చేయనున్న నేపథ్యం కనపడతా ఉంది. భారతదేశ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఇవాళ ఓరుగల్లు జిల్లా కూడా మొత్తం బీజేపీ శ్రేణులు అంటే ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. వెంటనే ఇవాళ కూడా ఒక ప్రెస్ మీట్ అంటే వరంగల్ లో కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా స్పందించి కూడా స్వాగతం సుస్వాగతం అంటూ కూడా ప్రధానమంత్రి కూడా భారత ప్రధానమంత్రికి ఎల్లవేళలు మేము స్వాగతం పలుకుతూ ఉంటాం. బీజేపీ శ్రేణులంతా ఒక తాటిపైగా వచ్చి కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఒక భారత ప్రధానికి కూడా స్వాగతం పలకాల్సిన సందర్భం కనపడతా ఉంది. కాబట్టి ఈ నెల 8వ తారీఖున కూడా అజింజాయ్ ఓసిటీ గ్రౌండ్ అజింజాయ్ మిల్లులో కూడా మిల్లు గ్రౌండ్ లో కూడా భారీ బహిరంగ సభ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే ఒకటి స్వామి, ప్రధానంగా అంటే మొదటిసారిగా ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రత్యేక ఆకర్షణగా ఓరుగల్లు ప్రాంతాన్ని ప్రతిబింబించేలా, ఓరుగల్లుకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేసేలా ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా నిర్వహణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? బీజేపీ నేతలు అలాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఇది పోరాటాల కిల్లా ఓరుగల్లు జిల్లా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతో మంది కూడా అమలతో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా కూడా ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలా ఓరుగల్లు జిల్లాకు రానున్న నేపథ్యంలో కూడా కొంతమంది అంటే ప్రతిపక్షాలు మాత్రం కూడా అటాక్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇవరకు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు అయితే మాత్రం జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఇవాళ అతను కూడా బీజేపీ అంటే భారత ప్రధాని మోడీ ఇక్కడ గో బ్యాగ్ అంటూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ కూడా నిర్వహించాడు. మొత్తానికి చూసుకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా దాని నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి అయితే కొంతమంది నరేంద్ర మోడీ రావడంతో కూడా అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి వరంగల్ జిల్లా కూడా ఒక సాంకేతికంగా అంటే ఒక నైపుణ్యం ఉన్న ఓరుగల్లు ప్రజల కోసం కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇవాళ వచ్చే నెల 8వ తారీఖున కూడా బహిరంగ సభలో ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయనున్న నేపథ్యం కనపడుతుంది. తెలంగాణ ప్రజల కొరకు మళ్ళీ ముఖ్యంగా కూడా ఓరుగల్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎలాంటి సందేశం ఇస్తారో బీజేపీ శ్రేణులు అయితే ఇప్పటికే శాప కింద నీరులా కూడా తీసుకుపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఓరుగల్లు జిల్లాలో కూడా ఆ ప్రజలకు అంటే ఇంటింటికి గడప గడప కూడా ఇప్పటికే వరంగల్ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలుగా రావు పద్మ అయితే మాత్రం ఇంటింటికి ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే ఇక రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి నరేంద్ర మోడీకి కూడా వరంగల్ జిల్లా ప్రజలు కూడా స్వాగతం పలకాలని చెప్పి కూడా ప్రజలకు పిలుపునిచ్చడం జరిగింది రాజశేఖర్.
రైట్ అవుట్. అంటే గతంలో ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని ఫ్లెక్సీలు వెలవటం ఆయనకి విరుద్ధంగా అంటే ఆ వ్యతిరేకతను తెలియజెప్పే ప్రయత్నాలుగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలకు ఏమైనా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అంటే ఈరోజు చెప్పినటువంటి ప్రెస్ మీట్ కానీ అది ఒక నాందిగా భావించి ఏమైనా పోలీసులు ముందస్తు చర్యలుగా తీసుకొని కట్టడి చేసే ప్రయత్నాలు కానీ బీజేపీ నేతలు ఆ దిశగా కంప్లైంట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఒక ప్రధాని మొట్టమొదటిసారిగా ఓరుగల్ లాంటి ప్రాంతానికి వస్తున్నటువంటి ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రతలు అవసరం. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసే ఉన్నటువంటి ఓరుగల్లు ప్రాంతాన్ని ప్రదర్శించే విధంగా కూడా అక్కడ కార్యక్రమాలు ఉండవలసిన అవసరం. కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రధాని మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? బీజేపీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే కేంద్ర బలగాలను మాత్రం ఇప్పటికే ఓరుగల్ జిల్లా అంటే హైదరాబాద్ కేంద్రంగా కూడా తీసుకొని కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రేపు మోడీ గారు రానున్న నేపథ్యంలో కూడా ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ తీసుకుంటామని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం కూడా భారీ బందోబస్తు నడుమ కూడా ఈ బహిరంగ సభ కూడా జరుగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. అక్కతాయిల పట్ల కానీ లేకపోతే అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేసి కూడా భారీ బందోబస్తుల నడుమ కూడా ఇవి భారీ బందోబస్తుల నడుమ బహిరంగ సభ కూడా నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆకతాయిల పట్ల కానీ ఇవాళ వామపక్షాలు కానీ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, కమ్యూనిస్టులు కావచ్చు, మోడీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ముందస్తు అరెస్టులు చేసే సందర్భం కూడా కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ మహబూబాద్ జిల్లాకు కేటీఆర్ వచ్చిన సందర్భంగా కూడా కొంతమందిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఇవి రేపు భారత ప్రధాన మంత్రి కూడా రేపు రానున్న నేపథ్యంలో కూడా ముందస్తు అరెస్టులు అయితే కొనసాగవచ్చు అని చెప్పి కూడా ఒక భావన అయితే వ్యక్తపడుతున్నది రాజశేఖర్. అంటే ప్రధాని మోదీ ప్రసంగంలో ఓరుగల్లుకు సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎన్నికల మరికొన్ని నెలల్లో ఉన్న నేపథ్యంలో ఏమైనా బీజేపీకి సంబంధించి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మనం భావించాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. రేపు పొద్దున వరుగల్లు ప్రజలు తెలంగాణ మాత్రము